ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల 2024 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నెల మకర రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అష్టమాధిపతి రవి రాశి అందే సంచరించడం జరుగుతుంది. ఒక విధంగా భాగ్యాధిపతి బుధుడితో కలిసి కూడా ఉండడం వల్ల ఒక విధమైనటువంటి రాజయోగం, అంటే విపరీత రాజయోగం ఏర్పడింది అన్నమాట. అంటే 2 దుస్థానాధిపతులు, 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కలిసి రాశి యందు సంచరించడం ఒక విధంగా జాతకుడికి ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని, అలాగే నూతన ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదన్నా ఇది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే దినసరి ఆదాయం కొరకు జీవనోపాధి సాగిస్తున్న వారికి ఒక విధంగా అనుకూలమైన ఫలితమే అనొచ్చు. ఏదో విధంగా వాళ్ళకి ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. ప్రభుత్వ సహకారం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. గతంలో కన్నా కొద్దిగా ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా జాతకుడు మరి తన వ్యవహారాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక 12వ స్థానంలో శుక్రుడు, అంటే ఈ శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, దశమాధిపతిగా 1000 స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే వృత్తి కొరకు పెట్టుబడి పెట్టడం కానీ, వృత్తిని మార్చడం కానీ, ఉపాధి కొరకు దూర ప్రాంతం కానీ విదేశం కానీ వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. అంటే ఇవి తొందరగా మారే గ్రహాలు కాబట్టి ఆ ప్రయత్నాలు జరుగుతుంటాయి. గతంలో ప్రయత్నం చేస్తే ఈ సమయంలో దాని ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. సరే, మొత్తం మీద శుక్రుడు 12లో ఉన్నప్పుడు ఏదన్నా వ్యాపార అవసరాల కొరకో, ఉద్యోగ అభివృద్ధి కొరకో, అలాగే వినోదాల కొరకో, లేదంటే ఏదన్నా లగ్జరీ సంబంధించిన వాటి కొరకు ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే సంతోషంగా కొంత ధనాన్ని శుక్రుడు 12లో ఉన్నప్పుడు జాతకుడు ఎంజాయ్ చేస్తుంటాడు. దానికి అదనంగా బుధుడు కూడా, చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్ర కుజులు 12వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు కొంత అనవసర వ్యయం చేయడం జరుగుతుంది. చాలా కాలంగా అతను ఏదో ఒక తీరని కోరుకుంటే దాన్ని ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఒక ఖరీదైన హోటల్లో స్టే చేయడం కానీ, లేదంటే ఏదన్నా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వినోద కేంద్రాన్ని, విలాస కేంద్రాన్ని దర్శించడం, అక్కడ కావలసిన వారితో ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఇది అందరి విషయంలో కాకపోయినా వారి వారి స్థాయిని బట్టి ఈ కుజ శుక్రులు కలిసినప్పుడు జాతకుడికి కొంత కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అలవాట్లు మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. ఏదో కొంత అతని స్థాయిని బట్టి జీవితాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇది ఈ విధంగా ఉంటే లగ్నంలో బుధ కుజులు అనుకూలంగా ఉన్నారు. అయితే శని 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబపరంగా ఆర్థికపరమైన చికాకులు, కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెద్దగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇదే టైంలో ఇవన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి జీవనోపాధి కొరకు వేరే ప్రాంతం కానీ, దూర ప్రాంతం కానీ వెళ్ళడం జరుగుతుంటుంది.
ఇక శని భగవానుడు కూడా రాహు నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి, రాహు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ప్రభావాల జీవితంలో ఏదైనా ఒక వ్యాపారం ఏదో చేసి బాగా నష్టపోయిన వాళ్ళు తిరిగి మళ్ళా వాళ్ళ జీవనోపాధి కొరకు వేరే ప్రాంతంలో కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసే సూచనలు జాతకంలో కనబడుతూ ఉంటాయి. సో ఏదైనా మొత్తం మీద జాతకుడు కొత్త జీవన ఉపాధిని, కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం రావడం జరిగింది. ఇక్కడ నుంచి అయినా కొంత అభివృద్ధి జాతకుడికి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ గ్రహాల అనుకూలత వల్ల మరి ఎక్కువగా 4, 12 స్థానాల అధిపతులు ఎక్స్చేంజ్, అంటే చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉండడం, 12లో ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఆఫ్ చేంజ్ జరుగుతుంది. సో ఇది భార్య ప్రోత్సాహంతోనూ ఏదైనా ఒక స్త్రీ ప్రోత్సాహంతో మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. అదే ప్లేస్ ఆఫ్ చేంజ్ తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మరి ఖచ్చితంగా మరి మీ స్థాయిని బట్టి మరి బాగా ఈ ఏలినాటి శని ప్రభావంలో ఇబ్బంది పడిన వారు, ఆల్రెడీ జీవనోపాధి కోల్పోయి ఏం చేద్దామని ఆలోచిస్తున్న వారు ముందు మీకు అనుకూలమైనటువంటి ఒక కొత్త ప్రాంతానికి మారి అక్కడ మీ జీవనోపాధి సాగించడం వల్ల 100% మీ యొక్క జీవన విధానం తిరిగి పునఃప్రారంభం అవుతుంది. తిరిగి నెమ్మదిగా మీ యొక్క పాత వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలోచన లేకుండా ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీరు ప్లేస్ మారండి, 100% బాగుంటుంది, అందులో ఏం పర్వాలేదు. అది రాహు కూడా 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మిత్రులు, చిన్ననాటి మిత్రులు కానీ అనుకోకుండా పరిచయమైన మిత్రులు కానీ మీరు నిలదొక్కుకోవడానికి తగు విధంగా సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక చాలా కాలం తర్వాత మంచి రోజులు వచ్చాయని అనుకొని మీ జీవన విధానాన్ని తిరిగి ప్రారంభించడం వల్ల 100% కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే ఎంత కొత్త లైఫ్ ప్రారంభించినా మరి ఈ కుజ శుక్రుల కలయిక వల్ల వచ్చిన ధనాన్ని మళ్ళా పాత పద్ధతిలోనే మరి కొంత వేస్ట్ ఖర్చులు, అనవసర ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు నిరంతరం ప్రస్తుతమే కాదు ఎల్లప్పుడూ కూడా హనుమాన్ ఆరాధన, అంటే ఈ రాశి వారికి కుజస్థానం అయినటువంటి వృశ్చిక రాశి బాధక స్థానం, అందులో కుజుడు బాధకుడు. అటువంటి కుజుడి యొక్క అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల కుజగ్రహ అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆరాధన, మంగళవారం రోజు నియమంగా ఉండడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల అతి తొందరలోనే జాతకుడు తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడని ఆశిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల 15 వరకు కూడా 11వ స్థానంలో రవిగ్రహ సంచారం. అంటే 11వ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు, రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు, మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో 15వ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 6వ స్థానానికి సంబంధించింది. అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కోర్టు సమస్యలు కానీ,
లిటిగేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ 100% మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, న్యాయ సహకారం లభిస్తుంది. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రుణాలు, విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు. 15వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిబ్రవరి 15 తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది. సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం అనగా చతుర్థ సప్తమాధిపతి. చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా, స్థిరాస్తుల ద్వారా, మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ, తల్లి తరపు బంధువుల నుంచి, వాహనాల ద్వారా, విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ, ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది. అలాగే పొలాలు, స్థిరాస్తుల మీద, వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా, పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి. ఇది వ్యాపార వర్గంలో వారికి, ఉద్యోగం వారికి అనుకూలిస్తే, ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత, వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు, అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది. ఇది ఓకే, హ్యాపీ. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు. అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ, లేదంటే అధికారుల యొక్క, మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం, కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది. అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ, అనుకోకుండా వేరే ఉద్యోగం ట్రాన్స్ఫర్ రావడం కానీ, వృత్తిపరమైన చేంజెస్, వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి. ఆదాయ వనరులు బాగుంది. ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది. ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి. ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు 2, 6, 10 స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ విషయాల్లో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది. మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే 2, 6, 10 యాక్టివేట్ అవుతుంటాయి. ఈ 3 గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అలాగే గురు శుక్రుడిని, కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి, శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఒకదాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది. అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదే సమయంలో మొగమాటానికి పోయో, ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ, వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు పరోపకారానికో, ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే, అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి. ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి. ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి. ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యండి. ఇతరులకు ఎట్టి పరిస్థితులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది. సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి యందు సంచరించడం వల్ల
ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏలినాటి శనిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు. దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం, అలాగే అక్రమార్జనకి అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది. కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి. ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం, ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి ఏలినాటి శని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి. కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరిగా రాబోయే పీరియడ్ అంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. స్వస్తి.